శంకర్ గారు, మీరు మీ యొక్క ఈరోజు మీరు చెప్తామన్న దాని గురించి అయితే జ్ఞాన పేస్ట్ అండ్ బ్రష్ ఇంకా నిప్ దేని గురించి వివరించండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. జ్ఞాన పేస్ట్ గురించి చెప్పడము నిన్న సార్ అడిగితే చెప్పిన సార్. కంటిన్యూ చేయండి. అంటే జ్ఞాన పేస్ట్ ఎలా పరిచయం అయిందంటే ముందుగా 2018లో ఒక అతను వెస్టేజ్ అని మా ఇంటి దగ్గరకు వచ్చింది సార్, బ్యాగ్ వేసుకొని. అయితే అతడు వచ్చి అడిగితే నేనన్నా, ఒకటి నీ ఫోన్ నెంబరు ఐడి ఇవ్వాలి, మెయిల్ ఐడి ఇస్తే నీకు పేస్ట్ ఉంటుంది, నీ పంటి సమస్య. అయితే నేను ఏమన్నా అంటే, ముందు మనకు సబ్బు కావాలి, పేస్ట్ కావాలి. నాకు అప్పుడు చాలా ఇబ్బంది సార్, ఎందుకంటే నేను బండి నుంచి పడితే పళ్ళకు ముందు 2 పళ్ళకు దెబ్బ తాకింది. తాకడం వల్ల ఆ పళ్ళ ఊరుకుంటే మీరికి బయటకు రావాలంటున్నాను. దానికి నేను వాడాలని అనుకొని అతని దగ్గర తీసుకున్నా సార్. అవి తీసుకున్నా, పేస్ట్ తీసుకున్నా, సబ్బు తీసుకున్నా, అప్పట్లో పంచదార కూడా తీసుకున్నా. దాంతో పాటు ఒక బ్రష్ ఇచ్చింది సార్, నాకు బ్రష్ వాడినా. ఈ వాడడం వల్ల కొన్ని రోజులు వాడినాక మన పది సమస్య అనేది తగ్గిపోయింది. తర్వాత 2018 నుంచి పోయిన సంవత్సరం 2024 వరకు దాకా అది అయిపోయిన దాకా వాడిన. తర్వాత నాకు వెస్టేజ్ ఎక్కడ ఉందో తెలియదు, మర్చిపోయినా. అందులో మళ్ళీ ఏం జరిగిందంటే, మా విలేజ్కి రమేష్ సార్, చిరంజీవి సార్ అని మామూలుగా ఇప్పుడు జైపల్లి నుంచి నారాయణ సార్ అంటాడు, అతను తీసుకొని వచ్చాడు సార్. అతను తీసుకొని వస్తే మా విలేజ్గా మీటింగ్ పెట్టారు. అక్కడికి చూసినట్టుగా పోయినా సార్, నేను కరెక్ట్గా పోలేదు, చూసుకున్నట్టుగా ఏందో మీటింగ్ అని పోయినా. అక్కడ నేను ఆల్రెడీ అడగడం జరిగింది, రమేష్ సార్కు అడగడం జరిగితే ఇది వ్యవసాయానికి సంబంధించింది, మా హెల్త్ గురించి సంబంధించింది అని చెప్పారు సార్. అందులో నేను నాకు కావాల్సింది అదే అని ఒక పంచతులసి పేస్టు, అగ్రి గ్రాన్యుల్స్, అగ్రి ప్రొడక్ట్ అనేది తీసుకొని మన పొలానికి వాడడం జరిగింది. అప్పుడు నాకు పరిచయం జరిగింది సార్. దానివల్ల నేను కంటిన్యూ పంచతులసి బ్రష్ల సట్టు తీసుకొని మా ఇంట్లో మొత్తం సర్వం బ్రష్లు అవే. అయితే వీరాంగం ఏంటంటే, జ్ఞాన పేస్ట్ వాడడం వల్ల మనకు ఇబ్బంది ఏంటి వల్ల ఇబ్బంది ఉండే, ఏంటి వల్ల మంచి ఎక్కువ అవుతామంటే, ఇప్పుడు మామూలు పేస్ట్ పంపితే అప్పుడే పళ్ళు తెల్ల అయితే అప్పుడే తొందరగానే దుర్వాసన పోతుంది. కానీ ఇది కంటిన్యూ 24 గంటల నోటి నుంచి దుర్వాసన రాదు, అదొకటి పనిచేస్తుంది. మామూలుగా ఇప్పుడు మన సాగర్ కానీ గుట్క కానీ ముఖ్య వాళ్ళకు పళ్ళు పాచిపోయినట్టు ఉంటాయి, అవి తొందరగా తీసి పడేస్తుంది, అదొకటి. ఇందులో ముఖ్యమైనది బ్రష్ ఎట్లా పనిచేస్తుంది అంటే, వెనకాల బ్రష్కి అది ఉంటుంది సార్, మన వేరే మామూలు బ్రష్లకు ఉండదు. అది నాలుక పైన రాస్తే మన నాలుక పైన ఉన్న జిగురు అనేది వెళ్ళిపోతుంది. ఏదైనా ఆహారం తింటే మంచిగా తినాలని అనిపిస్తుంది. ఆ బ్రష్ వేరే బ్రష్తో వాడితే ఎంటకు ఏముండదు సార్, ఆ నాలుక పైన జిగురు ఉండి నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల నోటి క్యాన్సర్, నోటి దురద అనేది ఉండదు సార్. ఇది చాలా మంచిది సార్. దీని గురించి నేను వివరంగా చెప్పాను సార్. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. ఓకే, వెరీ గుడ్. మీరు మంచి, అంటే మీకు సొంతంగా మీరు అనుభవించిన తర్వాతనే అది ఇతరులకు చెప్పడం స్టార్ట్ చేశారు. జ్ఞాన పేస్ట్ అనేది నిజంగా కూడా వండర్ఫుల్ ప్రోడక్ట్ మన వెస్టీజ్లో. ఎందుకంటే స్వయంగా నేనే దాన్ని వాడి మొదట నాకు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండే ఒక పనుకు సంబంధించింది. అయితే అనేక హాస్పిటల్ చూసుకుంటే అది వాళ్ళు ఇచ్చిన యొక్క డెంటల్ సెక్షన్లో వెళ్ళి చూపించుకుంటే ఎక్స్రే తీసి అవన్నీ తీసారు, మళ్ళీ తగ్గిపోతుంటే మళ్ళీ కంటిన్యూ అవుతుండే ఒక సైడ్ పన్ను నాన్ వెజ్ తిన్నప్పుడు అది. అయితే అలాంటిది నేను చూపించి బెజారైన వద్దని ఊరుకున్నాక, అయితే దీంట్లో మనకు వెస్టీజ్లో నేను జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటి వాడేది అది సేమ్ జ్ఞాన పేస్ట్ మీరు అన్నట్టు. ఇంతవరకు నాకు ఆ ప్రాబ్లం 1.5 సంవత్సరం అవుతుంది ఇప్పటిదాకా, మళ్ళీ అట్లాంటి ఆ ప్రాబ్లం అనేది మళ్ళీ నాకు తిరిగి రాలేదు. థ్యాంక్ యూ శంకర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ లీడర్ మనకు వివరించలేక ఉన్నారు ఇక్కడ మన సిల్వర్ డైరెక్టర్ శ్రీకాంత్ యాదవ్ గారు అందుబాటులోకి వచ్చారు. శ్రీకాంత్